హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి ఈ వీడియోని. ఈరోజు ఏంటో కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు అయితే బీరకాయ అట్టి చేపలు అయితే వండుతున్నానండి. ఈ కాంబినేషన్ చాలా రేర్గా వండుకుంటారు. ఎక్కువగా బీరకాయలో రొయ్యలు వేస్తూ ఉంటారు. మేము కూడా అలాగే వండుకుంటాము, కానీ అప్పుడప్పుడు వెరైటీ కోసం మేమైతే అట్టి చేపలు వేస్తాము, డిఫరెంట్ టేస్ట్ కోసం. బీరకాయ అట్టి చేపలు మీరు ఎవరైనా వండుకుంటారా? అంటే నార్మల్గా రొయ్యలే వేస్తూ ఉంటారు. అట్టి చేపలు అయితే ఉల్లిగడ్డల్లో వేసి పులుసు పెడతారు, కానీ ఇలా అయితే వండుకోరు అని నాకు తెలిసినంత వరకు వండుకోరు ఎవరు, మేమే అనుకుంటాం. మీరు కూడా ఇలా వండుకుంటే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈరోజు బీరకాయ ఎండు చేపలు నేను వండుతున్నాను. అది మా మమ్మీ చెప్పిన స్టైల్లో కాకుండా మా అమ్మమ్మ చెప్పిన స్టైల్లో చేస్తున్నాను. తనైతే చాలా బాగా చేసేది మా అమ్మమ్మ వంటలు. మమ్మీ కూడా చాలా బాగా చేస్తారు, కానీ మమ్మీ నేర్చుకుంది కూడా అమ్మమ్మ దగ్గర నుండే కదా. సో అందుకే తనని అడుక్కి తెలుసుకొని మరి చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే బీరకాయ అంటే మరీ చిన్నగా కట్ చేయకూడదంట. మా అమ్మమ్మ దగ్గర నుండి మరి కొంచెం మీడియం సైజులో కట్ చేపించింది. నేనైతే మా అమ్మమ్మ కట్ చేపించిన పీస్లో ఒక 4 కట్ చేసేదాన్ని అంతకుముందు. కానీ తనేమో అంత చిన్నగా కట్ చేయొద్దు, బీరకాయ వాటర్ క్వాంటిటీ ఉంటుంది అందులో, కాబట్టి ఉడికిపోతుందని చెప్పింది. అందుకే కొంచెం మీడియం సైజులోనే కట్ చేశాను. చూడాలి, కర్రీ ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఆనియన్ ఫ్రై అవ్వాలి. కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేగనిచ్చుకోవాలండి. అంటే మొత్తం మాడిపోకూడదు. ఒక 60% 70% వేగిన తర్వాత అందులో అయితే మనం ముందుగా అట్టి చేపలు అయితే కడిగి పెట్టుకున్నాం కదా. అంటే నేనైతే తోకలు చుంచి వాటిని క్లీన్ చేసి డ్రై రోస్ట్ చేశానండి. ఒక నూనె పోయకుండా ముకుడులో వేయించాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి, ఎందుకంటే మాడిపోకూడదు. మాడిపోతే అంత ఘాట్ అంటే డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది, మాడు స్మెల్. అలా రాకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా దూరగా వేయించాలి. అట్టి చేపల్ని వేయించిన తర్వాత ఉప్పేసి కడగాలండి. నేనైతే 3-4 టైమ్స్ కడుగుతాను, ఎందుకంటే ఇసుక ఉంటుంది, అంత మట్టి ఉంటుంది. కాబట్టి నీట్గా కడిగిన తర్వాత ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిపోయాయి కదా, అందులో అయితే వేసుకోవాలి. వేసుకొని అందులో కూడా ఒక 5 minutes దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అవుతున్నంతసేపు గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే హైలో పెడితే మాడిపోతుంది. మనం ఆయిల్ కూడా తక్కువనే వేసుకున్నాము, ఎందుకంటే బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి. అంటే నేను కర్రీస్ ఎలా వండుతాను అంటే వాటర్ క్వాంటిటీ ఉన్న వెజిటేబుల్స్లో కొంచెం తక్కువగా ఆయిల్ వేస్తాను. వాటర్ క్వాంటిటీ లేకుండా మొత్తం ఫ్రై చేయాలి ఆయిల్లోనే అంటే కొంచెం ఎక్కువగా ఆయిల్ వేస్తూ ఉంటాను. మీరు కూడా అలాగే చేస్తారా? కామెంట్ చేయండి. అయితే నేను ఈరోజు చాలా ఇంట్రెస్ట్తో వండుతున్నాను అన్నట్టు, ఎందుకంటే నాకు అట్టి చేపలు అంటే చాలా ఇష్టం అండి. అదే ఎండు చేపలు, నెత్తలు, వీటినే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. నేనైతే ఈరోజు అట్టి చేపలు వండాలని నేనే ఇంట్లో అన్నాను. ఇది ఎవరికి రాలేదు థాట్. ఈ అట్టి చేపలు వేగిన తర్వాత బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి అయితే అట్టి చేపలలో యాడ్ చేశాను. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి. పసుపు, అల్లం ఇవన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి, బీరకాయకు పట్టాలి. మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి నేను ఎలా కలుపుతున్నానో, మొత్తం అడుగు నుండి అలా కలుపుకోవాలన్నమాట. ఒక 1 minute 2 minutes మూత పెడితే మొత్తం మగ్గిపోతుంది. మీరే చూడండి, బీరకాయ అయినా సోరకాయ అయినా త్వరగా మగ్గిపోతుందండి, ఎందుకంటే అందులో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, అందుకే త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. నేనైతే కాసేపు పక్కన పెట్టాను, మూత పెట్టి సిమ్లో పెట్టాను. పక్కన పెట్టడం అంటే అదే మూత పెట్టి ఉంచాను. ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేస్తే కొంచెం వాటర్ క్వాంటిటీ, నేనైతే ఉప్పు వేయలేదండి అసలు. యాక్చువల్లీ ఫస్ట్ ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే వాటర్ క్వాంటిటీ త్వరగా వాటర్ వచ్చేస్తాయి కర్రీలో. నేనైతే 2 tablespoons ఉప్పు అయితే వేసానండి 1/2 kg బీరకాయలు. ఇందులో కలర్ఫుల్గా కనిపించలేదు, కానీ బయట చాలా కలర్ఫుల్గా వచ్చింది కర్రీ. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మీలో ఎండు చేపలు పులుసు పెడితే ఎక్కువగా ఇష్టపడతారా, లేదంటే ఇలా కర్రీస్ టమాటాలో వేస్తే ఇష్టంగా తింటారా?
కామెంట్ చేయండి. నేనైతే టమాటా అట్టి చేపలు, ఉల్లిగడ్డ పులుసులో వేసే అట్టి చేపలు చాలా ఇష్టంగా తింటాను. యాక్చువల్లీ మేము కూరగాయలు వెజిటేబుల్స్ కంటే నాన్ వెజ్ మీదనే ఎక్కువగా ఉంటుంది. నాకైతే నాకు మా డాడీకి మా చెల్లికి మేము ముగ్గురం ఎక్కువగా నాన్ వెజ్ తింటామన్నమాట. నాలాగే నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూసారు కదా సాల్ట్ వేసిన తర్వాత ఎలా వాటర్ వచ్చిందో కర్రీలో. నేనైతే మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుతున్నాను, ఎందుకంటే కలపలేదనుకోండి మొత్తం అడుగు మాడిపోతుంది. అందుకే 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. వంట చేస్తున్నప్పుడు నేనైతే సిమ్లోనే పెడతాను గ్యాస్ని. టాప్కి ఒకసారి మూత తీస్తూ చూస్తూ ఉంటాను, ఎందుకంటే చూడండి వాటర్ క్వాంటిటీ ఇంకా తగ్గలేదు. నేను అందులో అసలు వాటర్ యాడ్ చేయలేదు, చాలా లేత బీరకాయలండి, అందుకే అంత వాటర్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ అట్టి చేపలు బీరకాయ కాంబినేషన్ ఫస్ట్ టైం చూస్తున్నారా, లేదంటే ఫస్ట్ టైం విన్నారా కూడా నాకు తెలియజేయండి. ఎందుకంటే చాలా రేర్గా ఈ కాంబినేషన్ వండుకుంటారు. మా డాడీ అయితే కొత్త కొత్త రెసిపీస్ అన్నీ కనిపెడుతూ మాకు పరిచయం చేస్తూ ఉంటాడు ఇలా కాంబినేషన్స్. ఇప్పుడు ఇందులో అయితే ధనియాల పొడి వేసాను. మా ఇంట్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటి వేయించి పడతాము ధనియాల పౌడర్, ఇంకొకటి పచ్చిది పడతామన్నమాట. 2 ధనియాల పొడిలు అయితే వేస్తూ ఉంటాను నేను కర్రీస్లో. మీరు ప్రతి కర్రీ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా టేస్ట్ వస్తుంది. కొంతమంది కొన్ని కర్రీస్ల వరకే వాడుతూ ఉంటారు మసాలాలు, మేమైతే ప్రతి కర్రీలో వేస్తూ ఉంటాను. నేనైతే మా మమ్మీ కుక్ చేసినా కూడా ప్రతి కర్రీలో వేస్తూ ఉంటుందండి. ప్రతి కర్రీలో మసాలా ధనియాల పొడి వేస్తేనే టేస్ట్ వస్తుంది. చూసారు కదా వాటర్ క్వాంటిటీ ఎలా వస్తుందో. హై ఫ్లేమ్లో పెడితే 1 మినిట్లో మొత్తం ఇంకిపోతుంది, కానీ ఒక్క ఉడకదు. లో ఫ్లేమ్లో పెడితేనే ఆ వాటర్తో పాటు బీరకాయ కూడా ఉడికిపోతుంది. అందుకే సిమ్లో పెట్టి వండుతాను నేను బీరకాయ కర్రీని. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాను. కొంతమంది లాస్ట్లో వేస్తారు కానీ ఉడకదు, దాని ఫ్లేవర్ అంతా కర్రీకి రావాలంటే నేనైతే కర్రీ ఇంకా సగం కుక్ చేసేది ఉంది, సగం కుక్ అయింది అన్నప్పుడు ఆఫ్టర్లో వేస్తాను. కర్రీ మిడిల్లో వేస్తాను అన్నమాట. సో ఇంకా సగం ప్రాసెస్ ఉంది కర్రీది, కానీ ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాను. మంచిగా కలుపుకొని మూత పెట్టాలన్నమాట. అది మంచిగా కుక్ అవుతుంది. లేదనుకోండి అప్పుడే వేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది, దానిలో ఉండే ఫ్లేవర్ అనేది కర్రీకి ఎక్కువగా రాదన్నమాట. అందుకే నేను స్టార్టింగ్లోనే వేస్తాను కొత్తిమీర. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీనరీ ప్లస్ కర్రీ. మంచిగా మిక్స్ చేస్తున్నాను చూడండి. నాకైతే ఈ కర్రీ రోజు నేను చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా తిన్నాను, ఎందుకంటే ఇష్టంగా కుక్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి మీకు చూడడానికి అలా అనిపిస్తుంది వాటర్, కానీ ఎండింగ్లో చూడండి అసలు వాటరే ఉండదు. మంచిగా డ్రైగా ఫ్రై చేశాను. నాకైతే బీరకాయ ఎక్కువగా నచ్చదు. అందులో బొమ్మిడీలైనా అట్టి చేపలైనా రొయ్యలైనా ఇలా ఏమైనా వేస్తేనే తింటాను. మీరు కూడా అంతేనా? ప్రతి కర్రీలో నేనైతే కారం వేస్తానండి. పచ్చిమిర్చితో వండే కర్రీస్లో కూడా కారం వేస్తాను, ఎందుకంటే మా మమ్మీకి పచ్చిమిర్చి కారం పడదు. అందుకే ఎక్కువగా ఎర్రకారమే వాడుతూ ఉంటాము. లేదంటే మాదే వెజిటేబుల్ షాప్ కదా, పచ్చిమిర్చితో వండాలన్నా వండొచ్చు, కానీ అలా వండను, ఎందుకంటే మమ్మీకి పచ్చిమిర్చి కారం పడదు. అందుకే చూడండి నేను చేసే కుకింగ్లో ఎక్కువగా రెడ్ కారమే వాడుతూ ఉంటాను, ఎర్రకారము. కానీ దీంతో టేస్ట్ ఉంటుంది. మీరు చూడండి పచ్చిమిర్చి కారం అంతగా కారం అనిపించదు, ఈ కారమే మంచిగా అనిపిస్తుంది కర్రీస్ కూడా. మాకు కూడా ఇలాగే అలవాటు అయింది. కర్రీలో అయితే కారం వేసిన తర్వాత కలర్ చేంజ్ అయింది కదా, కారం మేము ఎక్కువగానే తింటామండి. చూడండి నేను అసలు వాటర్ యాడ్ చేయకుండా ఎంతసేపు అయినా కూడా సిమ్లో పెడితే అసలు ఆ వాటర్ ఇంకిపోవడం లేదు. అదే హై ఫ్లేమ్లో పెడితే త్వరగా అయిపోయేది. ఒకసారి నేనైతే తీసి కలుపుతూ ఉన్నాను అడగంటకుండా. 5 మినిట్స్కి 2 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉన్నాను. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో అట్టి చేపలు కూడా. ఫైనల్గా బీరకాయ అట్టి చేపల కర్రీ అయితే రెడీ అయిందండి. నా కర్రీ ఎలా అనిపించింది అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా
కొత్త కొత్త కాబట్టి కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. రాను రాను ఇంప్రూవ్ అవుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.